ఏమిటో ఈ మధ్య కూర్చున్న కొమ్మలనే నరుక్కునేవారు ఎక్కువ అవుతున్నారు. ఎటు చూసినా ఫ్రాడ్స్. మనం అంటూ ఉంటాం, మెరిసేదంతా బంగారం కాదు. మరి ఏది బంగారం, ఏది కాదు, ఏది అసలు, ఏది నకిలీ అంటే అందరూ గుర్తుపట్టలేరు. ఇదిగో మేము గుర్తుపడతామంటూ ఈ గోల్డ్ అప్రైజర్స్ ఆ పని చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా బ్యాంకుల్లో నవేడేస్ ప్రతిరోజు గోల్డ్ లోన్స్ ఇవ్వబడుతూ ఉన్నాయి. సో ఈ అప్రైజర్స్ ఏది గోల్డ్ అంటే అది గోల్డ్, ఈవెన్ నకిలీ బంగారాన్ని కూడా అది గోల్డే అంటే ఇతరులు నమ్మవలసిన పరిస్థితి. సో దీనిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఒక అప్రైజర్ నకిలీ బంగారాన్ని బ్యాంకులో కుదువబెట్టి దాదాపు ₹1,00,00,000 లోనుగా తీసేసుకున్నాడు. అయితే తీసుకున్నటువంటి ఈ లోన్ రెగ్యులర్గా రీపేమెంట్ చేయబడుతుందా అంటే ఇక్కడ చేయబడలేదు. అది సబ్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది. స్టాండర్డ్ అసెట్గా ఉన్నంత వరకు ఎవరికి ఏ అనుమానము రాదు. వన్స్ అది సబ్ స్టాండర్డ్ అసెట్ అయిన తదుపరి అందరి దృష్టి దాని మీద పడుతుంది. ఖచ్చితంగా రీఅప్రైజల్ కూడా ఇతరులతో చేయిస్తారు. అది నకిలీదని తేలుతుంది. అతని భాగోతం కూడా బయటపడుతుంది. నవేడేస్ బంగారం నకిలీదా కాదా, బంగారాన్ని ఏ విధంగా గుర్తించాలి అనే మరి ట్రైనింగ్ కూడా ఇవ్వబడటం జరుగుతూ ఉంది. కాబట్టి బ్యాంకర్స్కి ఆ ట్రైనింగ్ కనుక ఇప్పిస్తే ఇలాంటివి అవాయిడ్ చేయవచ్చు. అయితే అందరూ కొమ్మకైతే ఇక చెప్పాల్సింది ఏమీ లేదు. ఈ యొక్క బంగారాన్ని అప్రైజ్ చేసేవారు అది అసలా నకిలీనా అని ఏదో ఒక రాయి మీద రుద్ది దానిని కనుక్కుంటారు. ఆ విధంగానే ఆ ఆభరణాలలో ఎంత శాతం ఇతర లోహాలు కలిశాయి అనే దాన్ని బట్టి దాని యొక్క విలువని మరి వారు అప్రైజ్ చేస్తారు. సో ఈ విధమైనది బ్యాంకర్స్కు కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంటే గనక మరి ఇలాంటివి అవాయిడ్ చేయవచ్చు. అయితే ఈ రోజుల్లో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని లోన్లు ఇవ్వడం, మరి ఈ విధంగా నకిలీ బంగారాన్ని కుదువబెట్టుకొని లోన్లు ఇవ్వడం తరచుగా జరుగుతూ ఉంది. ఇలా చేసేవారు తాము కూర్చున్న కొమ్మలని తామే నరుకుతున్నాము అని గ్రహించడం లేదు. ఆ విధంగా చేయడం వారికి ఆ యొక్క సంస్థకు కూడా నష్టము అని గ్రహించడం లేదు. అయితే ఇలాంటి వ్యక్తులు ఒకరు ఇద్దరు ఉంటూ ఉంటారు. మిగిలిన వారు గనక కొద్దిగా హోషియారుగా ఉంటే ఇలాంటివి మొగ్గలోనే కనిపెట్టవచ్చు. పై అధికారులకి తెలియపరచడం ద్వారా వారి సంస్థను వారు కాపాడుకోవచ్చు.